వైసీపీ 9వ జాబితాను విడుదల చేసింది. ముగ్గురు ఇన్ఛార్జీలతో 9వ జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో కూడా కొన్ని మార్పులు చేసింది. మంగళగిరి ఇన్ఛార్జిగా లావణ్యను నియమించింది. గతంలో మంగళగిరి ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తూ అప్పుడు లిస్టు విడుదల చేసింది. తాజాగా ఆయన స్థానంలో బీసీ మహిళ లావణ్యకు బాధ్యతలు అప్పచెప్పింది. అలాగే నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి పేరును ప్రకటించింది. కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇంతియాజ్ పేరును ప్రకటించింది. నిన్ననే వీఆర్ఎస్ తీసుకున్న వైసీపీలో చేరారు ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. ఈరోజు కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనను 9వ లిస్టులో ప్రకటించారు. మొత్తం ముగ్గురు అభ్యర్థులతో లిస్టును విడుదల చేశారు. నెల్లూరు ఎంపీ, కర్నూలు అసెంబ్లీ, మంగళగిరి అసెంబ్లీ స్థానాలకు ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు. నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డి పేరును, కర్నూలు ఎమ్మెల్యే స్థాన అభ్యర్థిగా ఇంతియాజ్ను, మంగళగిరికి చిరంజీవిని కాకుండా చిరంజీవిని మార్చి మురుగుడు లావణ్య పేరును అనౌన్స్ చేస్తూ 9వ లిస్టును రిలీజ్ చేసింది వైసీపీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ 9వ లిస్టుని ఎలా చూడాలి? ఈ ముఖ్యంగా చిరంజీవి మార్పును ఏ విధంగా చూడాలి? అనూహ్యమైన పేరు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి పేరు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ దాదాపు ఐదేళ్ళకు కాదు, దాదాపు 7-8 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో ఉండి చక్రం తిప్పినటువంటి విజయసాయిరెడ్డిని ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లోకి జగన్మోహన్ రెడ్డి దింపుతున్నారని చెప్పాలి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఖచ్చితంగా ఒక అనూహ్య నిర్ణయంగానే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి పేరు ఎక్కడా కూడా వినిపించలేదు. కానీ నెల్లూరు పాలిటిక్స్లో వైసీపీ కొంత ఎదురుగాలి వీస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి రేపు తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాబోతున్నారు. రేపు చంద్రబాబు నెల్లూరు పర్యటన సందర్భంగా చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జాయిన్ కాబోతున్న నేపథ్యంలో అనూహ్యంగా ముందు రోజే విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా ప్రకటించడం ఒక వ్యూహాత్మక అడుగుగానే మనం చూడాలి. ఎందుకంటే నెల్లూరు పెద్దారెడ్డిలో పేరున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీకొట్టాలంటే ఆ స్థాయి వ్యక్తి ఉండాలని వైసీపీ భావించింది. చాలామంది పేర్లు తెర మీదకి వచ్చాయి. విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడైనటువంటి శరత్చంద్రారెడ్డి పేరు కూడా వినపడినప్పటికీ ఏకంగా విజయసాయిరెడ్డిని ఇప్పుడు నెల్లూరు ఎంపీగా వైసీపీ అధిష్టానం ప్రకటించడం ఖచ్చితంగా అనూహ్య నిర్ణయంగానే చూడాల్సిన అవసరం. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ విజయసాయిరెడ్డిగా ఇప్పుడు నెల్లూరు ఎంపీ పాలిటిక్స్ అనే ఎంపీ రేసులో ఉండే అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఎన్నికలు ఇప్పుడు ఖచ్చితంగా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కొంత వైసీపీ చాలా కీలక నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఢీ కొట్టాలంటే అక్కడున్నటువంటి స్థానిక నేతలు సరిపోరు కాబట్టి ఏకంగా విజయసాయిరెడ్డినే బరిలోకి దింపిందని చెప్పాలి. ఇక మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా కొంత అనూహ్య నిర్ణయంగా చూడాలి. ఎందుకంటే గంజి చిరంజీవి దాదాపు డిసెంబర్ 11వ తేదీన ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించారు మొదటి లిస్టులోనే. కానీ ఇప్పుడు 2 నెలల పాటు ఇన్ఛార్జిగా ఆయన సమన్వయకర్తగా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. గడప గడపకు కార్యక్రమాలు తిరుగుతున్న ఇలాంటి తరుణంలో ఆయన్ని కాదని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలైనటువంటి మురుగుడు లావణ్యని ఇన్ఛార్జిగా ప్రకటించారు. అంతేకాదు 4:30 ప్రాంతంలో సీఎం జగన్ మంగళగిరి నేతలతో సమావేశమయ్యారు. ఆర్కేతో పాటు ఎమ్మెల్సీ హనుమంతరావు, ప్రస్తుత ఇన్ఛార్జి గంజి చిరంజీవి వీళ్ళంతా కూడా వచ్చారు. లావణ్య వీళ్ళంతా కూడా వచ్చారు. కాండ్ర కమల కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత లావణ్య పేరును అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆర్కే కూడా గంజి చిరంజీవి కాకోకుండా కాండ్రు కమల కూతురికి ఇస్తే తాను పనిచేస్తాను, గెలిపిస్తానని హామీ జగన్కి ఇచ్చిన నేపథ్యంలో ఆయన పార్టీలో తిరిగి వచ్చారు. కాబట్టి ఇప్పుడు లావణ్య పేరును ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇక 3వ సీటు చూస్తే కనుక కర్నూలు అసెంబ్లీకి సంబంధించి ఇంతియాజ్ నిర్ణయం అనేది దాదాపు నిన్నగానే ఖరారైపోయింది. నిర్ణయం ఎందుకంటే ఆల్రెడీ ఆయన్ని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని ఆయన అప్లై చేయడం, వెంటనే ప్రభుత్వం కూడా ఆమోదం తెలపడం, వెంటనే జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు నియోజకవర్గానికి కూడా ఇంతియాజ్ వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు అనేది ఆల్రెడీ ఊహించిందే కాబట్టి పెద్దగా అంచనా లేవు. కానీ ఇక్కడ అటు మంగళగిరి నెల్లూరు ఎంపీ సంబంధించి మంగళగిరి వైసీపీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇద్దరు పేర్లు కొంత అనూహ్య నిర్ణయంగా చూడాలి. ఇక్కడ మంగళగిరి చూస్తే కనుక నారా లోకేష్ని ఢీకొట్టాలంటే కొంత బీసీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని వైసీపీ భావించింది. అందుకే గంజి చిరంజీవిని తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు కొంత గంజి చిరంజీవి పూర్తి స్థాయిలో మద్దతు రావట్లేదు. సర్వేలు కొంత వ్యతిరేకంగా వస్తున్న ఇలాంటి తరుణంలో బీసీ మహిళకు సంబంధించిన అభ్యర్థిని తీసుకొస్తే నారా లోకేష్ని ఢీకొట్టొచ్చని వైసీపీ అధిష్టానం భావించింది. దానిలో భాగంగా ఇప్పుడు లావణ్యని బరిలోకి దింపింది. లావణ్య చేనేత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, అంతేకాదు అక్కడ మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో
ఖచ్చితంగా గెలుస్తామన్న భావనలో ఇప్పుడు లావణ్యని తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రకటించిన 9వ లిస్టులో మాత్రం నెల్లూరు ఎంపీకి సంబంధించి మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థికి సంబంధించి కొంత అనూహ్య నిర్ణయంగా చూడాలి. మరి నెల్లూరు పాలిటిక్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఇప్పటి వరకు రాజ్యసభకి పరిమితమైనటువంటి విజయసాయి ఇప్పుడు నేరుగా ఎన్నికల్లోకి వెళ్ళాలి. ఇప్పటికే ఆయనకి చాలా బాధ్యతలు జగన్ అప్పగించారు. మంగళగిరి కోఆర్డినేటర్గా, అటు నెల్లూరు ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా చాలా బాధ్యతలు ఉన్న నేపథ్యంలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో నెల్లూరు పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది, తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోటీ అనేది కొంత రసవత్తరంగా మారే అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్, రైట్. ఆదాల ప్రభాకర్ రెడ్డి విషయం ఏంటి? ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన పోటీలో ఉండనని ఇప్పటివరకు ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే 2019లో టీడీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించిన సాయంత్రం ప్రకటించారు. తెల్లవారుజామున నెల్లూరు వెళ్ళారు. నెల్లూరు వెళ్ళిన వెంటనే వైసీపీలో వచ్చి జాయిన్ అయిపోయి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచన ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంటే ఆయన వెళతారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ని స్థానంలో విజయసాయిరెడ్డి రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా కొంత విముఖంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీకొట్టాలంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా సరిపోడని వైసీపీ భావించింది. కాబట్టే నేరుగా విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. రోహిత్, రైట్. రాజేష్, వైసీపీ 9వ జాబితాను విడుదల చేసింది. మంగళగిరి ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్య పేరును ప్రకటించింది. గతంలో మంగళగిరి ఇన్ఛార్జిగా గంజి చిరంజీవి పేరును ప్రకటించింది వైసీపీ. తాజాగా ఆయన స్థానంలో బీసీ మహిళ లావణ్యకు బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి పేరును ప్రకటించింది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు మొదటిసారి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఏఎండి ఇంతియాజ్ పేరును ప్రకటించింది. నిన్ననే బీఆర్ఎస్ తీసుకొని వైసీపీలో చేరారు ఐఏఎస్ అధికారి ఇంతియాజ్. ఈరోజు కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. మొత్తానికి కర్నూలు లోక్సభ స్థానానికి విజయసాయిరెడ్డిని తీసుకుని రావాలి అని చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక కర్నూలు నియోజకవర్గానికి కూడా, అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఆయన ఐఏఎస్ అధికారి. ఆయన బీఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఆయనకే కర్నూలు లోక్సభ స్థానం నుంచి, అసెంబ్లీ స్థానం నుంచి చాలామంది పోటీ పడ్డారు. చాలామంది ఆశావాహులు ఉన్నారు. తమకు టికెట్ కేటాయించాలి అని చాలామంది అడిగినప్పటికీ కూడా అధిష్టానం ఇంతియాజ్ వైపే మొగ్గు చూపింది. ఇక మంగళగిరి నుంచి చిరంజీవిని మార్చి మురుగుడు లావణ్య పేరును ప్రకటించింది.